రచ్చా రాజకీయం అట్ ద రేట్ ఆఫ్ 5 PM కు స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు. తెలంగాణలో ప్రధాన ప్రాజెక్టులన్నీ జలకళతో కనిపిస్తున్నాయి. ప్రాజెక్టులలో స్టోరేజ్ బాగా పెరుగుతుంది. వరద ఉధృతి పెరగడంతో నీటి మట్టం కూడా పెరుగుతుంది. ఇక ఎల్ఆర్ఎస్ స్కీమ్, గత 6 ఏళ్లుగా కొనసాగుతున్న ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఈ రోజుతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ మరో నెల పాటు గడువు పెంచింది. ఈ వార్తల్ని 5 PM బులెటిన్లో చూద్దామా? తెలంగాణలో గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అందుకే అన్ని ప్రాజెక్టులలో జలకళ కనిపిస్తుంది. ఏ ప్రాజెక్టు ఎంతవరకు నిండింది, ఏంటి పరిస్థితి అనే దాని మీద ఒకసారి మనం పరిశీలిద్దాం. తెలంగాణలో అంటే కృష్ణా బేసిన్ చూసుకున్నా, గోదావరి బేసిన్ చూసుకున్నా ప్రాజెక్టులలో వరద ఉధృతి బాగానే ఉంది. నీటి మట్టాలు పెరుగుతున్నాయి. గతంలో మనం చూసుకున్నట్లయితే అసలు వర్షాలు లేక అన్ని ప్రాజెక్టులు కూడా కనీసం తాగడానికి వాటర్ కూడా ఇబ్బంది కలిగేలా డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. అయితే అలాంటి స్థితి నుంచి ఈ ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులలో పరిస్థితి ఎలా ఉందో మనం చూసుకుందాం. ముందుగా కృష్ణా బేసిన్ చూసుకున్నట్లయితే జూరాల ప్రాజెక్ట్కి అల్మట్టి నారాయణపూర్ మీదుగా వరద ఉధృతి చాలా బాగా వస్తుంది. ఎంత అంటే ఇన్ఫ్లో 32,000 క్యూసెక్కుల నుంచి 46,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. దీంతో అక్కడ విద్యుత్ ఉత్పత్తి చాలా అద్భుతంగా జరుగుతుంది. అలాగే గేట్లు కొన్ని తీసేసి కిందకు అవుట్ఫ్లో విడుదల చేస్తున్నారు. 30,700 నుంచి 44,254 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. అక్కడ జూరాల నుంచి ఏదైతే ఈ అవుట్ఫ్లో క్యూసెక్కుల ద్వారా వస్తున్న వరద స్ట్రైట్గా శ్రీశైలంకు చేరుకుంటుంది. శ్రీశైలంలో ఇన్ఫ్లో ఎంత ఉంది అంటే మనకు 27,210 క్యూసెక్కుల నుంచి 35,913, అంటే దాదాపుగా 36,000 క్యూసెక్కుల నీరు జూరాల నుంచి శ్రీశైలంకు వస్తుంది. అవుట్ఫ్లో అయితే అక్కడ స్టాక్ చేస్తున్నారు. అవుట్ఫ్లో ఎక్కువ పంపడం లేదు. కేవలం 1,600 క్యూసెక్కులు మాత్రమే అవుట్ఫ్లో ఇస్తున్నారు కిందకి. దీంతో ఏమైంది, కింద నాగార్జున సాగర్ ఉంది. ఇప్పుడు అక్కడ కనుక శ్రీశైలం నుంచి నీరు విడుదలైతే సీదా నాగార్జున సాగర్కి వస్తుంది. అయితే సాగర్లోకి వరద రావడం లేదు. అంటే ఎందుకు రావడం లేదంటే ఇక్కడ కేవలం విడుదల చేసేది 1,600 క్యూసెక్కుల నీటిని మాత్రమే, కాబట్టి వరద సాగర్లోకి రావడం లేదు. ఉన్న నీటిని అంటే సాగర్ నుంచి తాగునీటి అవసరాలకు ఎంత మెయింటెనెన్స్ చేయాలో అనుగుణంగా నీటిని అధికారులు నిర్వహిస్తున్నారు. ఇక మనం గోదావరి బేసిన్లో చూసుకున్నట్టయితే తెలంగాణ వరకు గోదావరిలో భద్రాచలం వద్ద నీటి మట్టం 27 అడుగులు ఉంది. గంటకు ప్రవాహం బాగా పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ గోదావరి నది నుంచి వచ్చే నీరు స్ట్రైట్గా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తుంది. దాని కెపాసిటీ 27 TMCల సామర్థ్యం ఉంది. అయితే ఇప్పటివరకు ఉన్న నిల్వ ఎంత అంటే కేవలం 13 TMCలే. ఇప్పుడు చాలా ఎక్కువ వాటర్ వస్తుంది. నిల్వ సామర్థ్యం 20 TMCల సామర్థ్యం ఉంది. ప్రస్తుతం 13 TMCలు ఉంది. అయినా వరద ఉధృతి ఎక్కువ ఉంది కాబట్టి కిందకు విడుదల చేస్తున్నారు ఇన్ఫ్లో. అంటే దాంట్లో వచ్చే ఇన్ఫ్లో ఎంత అంటే 78,034 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ఇక ఇక్కడ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి సాగర్ నుంచి కిందకు అంటే నాగార్జున సాగర్కి ఇక్కడ అవుట్ఫ్లో ఇక్కడ నుంచి వస్తుంది. వరద బాగానే వస్తుంది. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి వచ్చే నీరు కిందకి అంటే నిజాం సాగర్ వైపుకు వస్తుంది. ఇది ఇన్ఫ్లో ఎంత ఉంది అంటే కేవలం 4,000 క్యూసెక్కులు మాత్రమే ఉంది. వరద ఉంది కానీ ఇన్ఫ్లో తక్కువగా ఉంది. ఇక నిజాం సాగర్ నుంచి మనం సింగూర్ జలాశయాలు, ఇది హైదరాబాద్కు తాగునీటి పంపిణీ చేసే చాలా కీలకమైన జలాశయం. క్రమంగా ఇక్కడ కూడా వరద వస్తుంది. నీటి మట్టం కూడా పెరుగుతుంది. డెడ్ స్టోరేజ్లో ఉంది అంతకుముందు చూసుకుంటే. ఇప్పుడు క్రమక్రమంగా గంటకు నీటి ప్రవాహం వరద ఉధృతి వస్తుండటంతో నీటి మట్టం కూడా బాగానే పెరుగుతుంది. ఇక సింగూర్ జలాశయం నుంచి గడ్డెన్న వాగు వరకు వచ్చేసరికి కొంత ఇన్ఫ్లో తగ్గిపోయింది. 4,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే ఉంది. టోటల్గా కొంత బెటర్, అంటే వర్షాలు ఒక 3 రోజుల నుంచి పడుతున్న వర్షాల కారణంగా మరీ డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయిన ప్రాజెక్టు పరిస్థితి కొంత మెరుగుపడింది, అంతే, పూర్తిగా మెరుగుపడలేదు. ఆగస్టులోనూ కంటిన్యూగా
వర్షాలు పడితే వాతావరణ శాఖ కూడా చెప్తుంది వర్షాలు పడతాయని. దీంతో కొంత రైతులకు అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆగస్టు నెలలో కూడా వర్షాలు విస్తారంగా పడితేనే తెలంగాణలో ఉన్న నీటి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. ఈ వాటర్ లెవెల్స్ పెరిగితే తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. రైతులు కూడా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. అంటే అది ఏమవుతుంది అనేది మనం ఆగస్టు నెలలో చూడాలి. వాతావరణ శాఖ అయితే చెప్తుంది ఆగస్టు నెలలో కూడా మంచిగా వర్షాలు పడతాయని. వర్షాలు పడితేనే తెలంగాణలో ఈ తాగునీటి అలాగే సాగునీటి సమస్యకు ఒక కొంత పరిష్కారం లభిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 రోజులు పడిన వర్షాలతో మనం ఏం సేఫ్ జోన్లోకి రాలేదు, నీటి మట్టాలు పెరుగుతున్నాయి అంతే. అంటే పూర్తిగా సమస్య పరిష్కారం ఈ ఏడాది వరకు, ఈ సీజన్ వరకు పూర్తిగా కావాలంటే ఆగస్టు నెలలో కూడా గట్టిగా వర్షాలు పడితేనే పడతాయని కూడా మనం కూడా ఆశిద్దాం. ఎల్ఆర్ఎస్ గడువుని మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం పెంచింది. 1 నెల రోజులు పెంచింది. ఈ రోజుతో జూలై 31వ తేదీతో ఎల్ఆర్ఎస్ గడువు ముగుస్తుంది. ఎవరైతే ఈ అక్రమ లేఅవుట్లు ఉన్నాయో ఆ అక్రమ లేఅవుట్లని క్రమబద్ధీకరించుకోవడానికి అప్పట్లో అంటే 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ లేఅవుట్ల రెగ్యులరైజేషన్ స్కీమ్ను ఎల్ఆర్ఎస్ స్కీమ్ని తీసుకొచ్చింది. అయితే ఆ స్కీమ్ తీసుకొచ్చిన సందర్భంగా 50% రాయితీ కూడా ఆ ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత చాలామంది అది కంటిన్యూ అవుతూనే ఉంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత దాంట్లో ఆ ఎల్ఆర్ఎస్ స్కీమ్ని మరింత దూకుడుగా కంప్లీట్ చేయాలి, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకోవాలని భావించి గత ప్రభుత్వం ఏదైతే 50% రాయితీ ఇచ్చిందో దాన్ని 25% తగ్గించింది. ఆ 25% కేవలం ఆ ఫీజులో 25% తగ్గించి ఆ ఫీజు కడితే వాళ్లకు రెగ్యులరైజేషన్ చేస్తామని రేవంత్ సర్కార్ అప్పట్లో ప్రకటించడం, ఆ స్కీమ్ అలా కంటిన్యూ అవుతూ ఉంది. అంటే 6 ఏళ్లుగా ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కంటిన్యూ అవుతుంది. 25,70,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఏమవుతుందంటే ఈ దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ పరిశీలన, ఏవైతే అప్లికేషన్ల పరిశీలన, ఫీజు, ఈ అంశాలతో అన్నీ చాలా జాప్యం జరుగుతుంది. 6 ఏళ్ళు అయిపోయింది కానీ ఇంతవరకు టోటల్గా రెగ్యులరైజేషన్ అయితే ఏమవుతుంది, చట్టబద్ధత వస్తుంది. చట్టబద్ధత వస్తే దాన్ని అమ్ముకోవచ్చు, మళ్ళీ కొనుగోలు చేసే వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి, బ్యాంక్ లోన్లు వస్తాయి, లీగల్ అయిపోతుంది ఆ ప్రాపర్టీ. దానికోసం ఆసక్తి చూపారు కానీ మళ్ళీ ఎందుకో చాలా డిలే అవుతుంది. ఇప్పుడు ఈ గడువు పెంచడానికి కారణం ఏంటంటే ఒక పక్క ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులందరూ ఆ పనిలో నిమగ్నమై ఉన్నారని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరికి సంబంధించిన కమిషనర్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో అంటే ఈరోజు జూలై 31తో ముగుస్తున్న గడువును మరో 1 నెల రోజుల పాటు అంటే ఆగస్ట్ 31 వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అంటే ఎవరైతే రెగ్యులర్ చేసుకోవాలి అక్రమ ప్లాట్లు కలిగి ఉన్నారో వాళ్లకు మరొక అవకాశం దొరికిందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఈ గడువు పెంచి వాళ్ళకు కూడా ఈ గ్యాప్లో ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకు కూడా 25% రాయితీ అనేది అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఆ జీవోలో చెప్పింది. అయితే ఈ అవకాశాన్ని వాడుకొని 25% రాయితీని వాడుకొని ఉన్న గడువులో ఎవరైతే అక్రమ లేఅవుట్లు కలిగి ఉన్నారో వాళ్ళందరూ దరఖాస్తు చేసుకొని తమ ప్లాట్లను, ఏవైతే ఓపెన్ ప్లాట్లు ఉంటాయో వాటిని రెగ్యులరైజ్ చేసుకోవాలని ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. ఎన్నో ఏళ్లుగా అంటే 6 ఏళ్లుగా లక్షలాది మంది ప్లాట్ ఓనర్లు ఎదురు చూస్తున్నారు. గవర్నమెంట్ ఈ ఫీజులు కట్టి కూడా ఫీజు కట్టింది. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు 25 లక్షల పైన ఉంటే ఫీజు కట్టిన వాళ్ళు 5,28,000 మంది మాత్రమే ఉన్నారు. అయితే వాళ్ళు చాలా అసహనంతో ఉన్నారు. ఇంతవరకు సమయం గడుస్తుంది కానీ తమ ప్లాట్ రెగ్యులరైజ్ కాలేదు అని. ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు ఏం చెప్తున్నారంటే జేహెచ్ఎంసీలో ఒక ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాము, ఎవరైనా డౌట్లు ఉంటే అక్కడ వచ్చి తమ డౌట్లు క్లియర్ చేసుకోవాలని వాళ్ళు అంటున్నారు. అయితే ఈ ప్రక్రియ చాలా జాప్యం అవుతుంది. ఇప్పుడు 2020లో ప్రారంభమైన ఈ ఎల్ఆర్ఎస్ స్కీము ఈ రోజుతో ముగుస్తుండడం, ప్రభుత్వం ఏమో మరో నెల పొడిగింపు ఇవ్వడం, అంటే ఈ నెల తర్వాత ఇంతవరకు అప్లై చేసుకున్న వాళ్ళ దరఖాస్తుదారుల సమస్య అంతా పరిష్కారం అయిపోయి వాళ్ళ ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ అయి వాళ్ళ ఆస్తికి చట్టబద్ధత కలుగుతుందా అన్న
అనుమానాలు అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా జాప్యం జరుగుతుంది, పరిశీలనలో చాలా కొరివీలు పెడుతున్నారు అధికారులు. అలాగే అందుకే తాము ఫీ పే ఇప్పుడు ప్రభుత్వమేమో ఫీలో కూడా రాయితీ ఇచ్చింది, 25% రాయితీ ఇచ్చినా జనంలో అంతగా ఆసక్తి లేదు, దాన్ని అలా వదిలేశారు. అయితే ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇప్పుడు అయితే ప్రజెంట్ 1 నెల గడువు అయితే ఇచ్చారు. ఆ గడువు తర్వాత ప్రభుత్వం దీన్ని క్లోజ్ చేసి ఆ సమస్యని ఏవైతే పెండింగ్లో ఉన్న దరఖాస్తులు ఉన్నాయో వాళ్ళన్నిటినీ పరిష్కరించి ఒక ఎండ్ చేస్తుందా అనేది తెలంగాణలో ఆసక్తికరమైన చర్చగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజగుట్ట పిఎస్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ యువతి ఈ నెల 26వ తేదీన అక్కడ ఫిర్యాదు చేసింది. తన ప్లాట్కి రప్పించి మాజీ ఎమ్మెల్యే ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ కోసం అంటూ రప్పించి బలవంతంగా తనపై లైంగిక దాడి చేశాడు. అలాగే తనకు తెలియకుండా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుని వేధింపులకు పాల్పడుతున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. తన సన్నిహితులకు సంబంధించిన ఫ్రెండ్స్ సర్కిల్ కూడా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు. తన ఫోన్ యాక్సెస్ తీసుకుని వాళ్ళకు కూడా మెసేజ్లు పెడుతున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె చెప్తుంది ఏంటంటే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతను ఇప్పుడు పారిపోయాడు అంటున్నాడు. మరోపక్క రేగా కాంతారావు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు విచారణ జరపనుంది. అయితే పంజాగుట్ట పిఎస్లో ఇతనిపై 2 కేసులు నమోదు చేశారు. భారత సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 65 ప్రకారం ఒక కేసు, అలాగే సెక్షన్ 351/2 ప్రకారం ఒక కేసు నమోదు చేశారు. సెక్షన్ 69 ఏం చెప్తుందంటే ఏదైనా ఉద్యోగం లేదా పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి చేయటం అలాంటి సంఘటనలప్పుడు ఈ సెక్షన్ కింద కేసు బుక్ చేస్తారు. ఆ తర్వాత 351/2 కేసు ఏ సందర్భంలో బుక్ చేస్తారంటే బెదిరింపులకు పాల్పడినప్పుడు, నేరపూరిత బెదిరింపులకు పాల్పడినప్పుడు, భయపెట్టించడం, అలాగే పరువు నష్టం కలిగించినప్పుడు ఈ సెక్షన్ కింద కేసు బుక్ చేస్తారు. ఒకవేళ కేసు కనుక రుజువైతే దాదాపుగా 10 ఏళ్ల పాటు జైలు శిక్ష, కోర్టు విధించిన జరిమానా విధించబడుతుంది. అయితే ఈ కేసు కేవలం ఇప్పటివరకు ఫిర్యాదు మాత్రమే. ఇంకా దీనిపై కోర్టు విచారణ జరపాల్సి ఉంది. ఎలాంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి అనే దాని మీద ఈ నేరం రుజువు అవుతుంది, దానిపై కేసులు ఉంటాయి అనే అయితే ఇప్పుడు కోర్టు అయితే కేసులో ఉంది. మరోపక్కేమో పంజాగుట్ట పిఎస్లో ఆమె ఫిర్యాదు చేయడం వల్ల ఈ 2 సెక్షన్ల కింద ఆయనపై కేసు బుక్ అయింది. అయితే కోర్టులో ఎలాంటి నిర్ణయం జరుగుతుంది అనే దానిపైన ఉత్కంఠగా మారింది. తెలంగాణలో అంటే బీఆర్ఎస్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఈ అంశం చాలా హాట్ టాపిక్గా మారింది. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం @5 PM. మళ్ళీ సోమవారం బులెటిన్లో కలుద్దాం.